హస్తం విజయబేరి మోగించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. 24,729 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండ్లోనూ అత్యధిక ప్రదర్శించింది కాంగ్రెస్. ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 96 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 43, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 25, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 20 ఓట్లు లభించాయి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీలో మరింత పట్టు కోసం పోలింగ్ కు కొద్ది రోజుల ముందే అజారుద్దీన్ ని మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. రౌండ్ల వారీగా ప్రధాన పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్లు చూస్తే మొదటి రౌండ్లో నవీన్ యాదవ్ కు 8,911 ఓట్లు, మాగంటి సునీతకు 8,864 ఓట్లు, దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,691 ఓట్లు, మాగంటి సునీతకు 8,609 ఓట్లు, దీపక్ రెడ్డికి 3,475 ఓట్లు వచ్చాయి. ఇక మూడో రౌండ్ చేరే నాటికి నవీన్ యాదవ్ కు 11,082 ఓట్లు, మాగంటి సునీతకు 8,082 ఓట్లు, దీపక్ రెడ్డికి 3,475 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,567 ఓట్లు, మాగంటి సునీతకు 6,020 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్ కు నవీన్ యాదవ్ కు 12,283 ఓట్లు, మాగంటి సునీతకు 8,985 ఓట్లు వచ్చాయి. పదో రౌండ్ వరకు కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తంగా 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు.